ఒంటరిగా ఉంటే అనే వాక్యమును ధ్యానం చేసుకుంటున్నాం. ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులయుండుడి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనములో వర్తమానము కనబడుతుంది. తిరగలి విసరాలంటే 2 రాళ్ళు కావాలి. ఒంటి తిరగటి రాయి పిండి విసరటానికి పనికిరాదు. ఈ సంగతి ఐగుప్తుల పురాతన రచనలలో ఒక సామెతగా కనబడుతుంది. ఇది వారెప్పుడో గమనించి ఉన్న జీవిత సత్యం. నరులు ఒంటరిగా ఉంటే ఎక్కువ పనులు జరగవు. ఒకరితో ఒకరు సహవాసం చేయాలని పరస్పర సంబంధాలతో పుట్టించాడు దేవుడు మనల్ని. ఎవరికి వారే యమునా తీరే అంటే లాభం లేదు. మనలో కొందరు శక్తివంతులు ఉన్నారు, కొందరు బలహీనులు ఉన్నారు, కొందరు మేధావంతులున్నారు, కొందరు వెనకబడిన వారు ఉన్నారు, కొందరు ధనవంతులున్నారు, కొందరు పేదవారున్నారు. ఇలా వేరువేరుగా ఉన్న నరులందరూ ఒకరికొకరు సహాయము చేసుకునేటట్టు ఒకరి బలాన్ని మరొకరు, ఒకరి శక్తి సంపదలను ఇంకొకరు పంచుకోవాలనే దేవుని చిత్తం. మనం కలిగిన వారమైతే మన ప్రక్కనున్న పేదలకు మేలు చేయాలి. మనం విద్యావంతులమైతే మన చుట్టూ ఉన్న అజ్ఞానులకు దారి చూపించాలి. ఈ విధంగా లోకములో అందరూ ఒకరితో ఒకరు సహకరించి దేవుని చిత్తాన్ని నెరవేర్చి లోకాన్ని ఆనందమయంగా చేయాలని దేవుడు మనల్ని సృష్టించాడు. తిరగటి రాళ్ళు ఒకదానితో ఒకటి కలిసి పనిచేయకపోతే పిండి విసరదు. మన భక్తి విశ్వాసాల విషయం కూడా ఇలాగే ఉంది. ఎవరు మట్టుకు వారు ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటే అది భక్తి కాదు. ఒకరితో ఒకరు సహవాసం చేసి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటే భక్తి విశ్వాసాలు పెరుగుతాయి. అందుచేతనే విశ్వాసులు ఏకముగా కూడి దేవుని ప్రార్థిస్తారు, స్తుతిస్తారు, ఏకాంత ప్రార్థనలు చేస్తారు. ఉదయ సాయంకాల ధ్యానాలు ఎవరికి వారు చేసుకుంటూ ఉన్న అనుదిన జీవితంలో భక్తులు ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. ఒక ఆయన ఒక సాదృశ్యం చెప్పాడు. బొగ్గులు కొలిమిలో ఉన్న బొగ్గు కణం ఎర్రగా కనకనలాడుతుంది. అందులో ఒక బొగ్గును పట్టుకోరితే తీసి దూరంగా పెడితే అది ఇట్టే చల్లారిపోతుంది కదా. వేడిగా ఉన్న బొగ్గులతో కలిసి ఉన్నప్పుడు దీనికి వేడి ఉంటుంది, కానీ ఒంటరిగా ఉంటే అది చల్లారిపోతుంది. మనలో ఉన్న విశ్వాసం కూడా అంతే. తోటి భక్తులతో కలిసి దేవుని ఆరాధిస్తే మన భక్తి పెరుగుతుంది, మన విశ్వాసం బలపడుతుంది. పరిశుద్ధులతో సహవాసం చేస్తే మనకు కూడా పరిశుద్ధతలో ఎక్కువ అనుభవం కలుగుతుంది. ఒంటరిగా ఉంటే మన భక్తి చల్లారిపోతుంది. అడవి మృగాలు చూడండి, అవి ఒంటరిగానే సంచరిస్తాయి, కానీ సాధువైన గొర్రెలు మాత్రం గుంపుల్లో తిరుగుతూ ఉంటాయి. ఇదే భక్తుల అనుభవం. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను స్నేహితులని పిలిచాడు. అటువంటి స్నేహ స్వభావము, సహవాస పిపాస మనకు లేకపోతే మనం ఒంటరిగానే ఉండిపోతాం. మన భక్తి విశ్వాసాలు చల్లారిపోతాయి. కాబట్టి దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నారు. కాబట్టి ఒక్కరికన్నా ఇద్దరుగా ఉండుట మేలు, మంచిది అన్నారు. కాబట్టి దేవుడితోనూ దైవజనులతోనూ సహవాసం చేస్తూ కుటుంబంతోనూ సంఘముతో సహవాసం చేస్తూ ఈ లోకములో 2 తిరగటి రాళ్ళు గనక ఎలాగూ కలిసి పనిచేస్తే ఈ రీతిగా ఫలితం చూస్తామో, సహవాస అనుభవం కలిగి ఉంటే గొప్ప దైవికమైన ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో కూడా చూడగలుగుతాం. దేవుడు మీకు సహవాస అనుభవం పెంచి ఇహమందు పరమందు భాగ్యవంతులుగా దేవుడు చేయునుగాక. ఆమేన్.